ఆయన ఆల్రెడీ ఒక మీది 11 మూవీ అయితే నా పేజ్లో మేము వేసాను, అరౌండ్ 1,50,000 షేర్లో లైక్స్ వెళ్ళింది. నేనే షాక్ అయ్యాను. అండ్ 11 మూవీకి అయితే అంటే ఐ థింక్ పోలీసులు నెక్స్ట్ మీ ఇంటికి పక్కా వస్తారన్న. ఎందుకంటే మీ సినిమాలు చూసి 2-3 పోతారు పక్కా అన్న, హార్ట్ పేషెంట్స్ మాత్రం. అయ్యో, ఎందుకంటే ఆ బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలు ఏంటన్న 11, బ్లైండ్ స్పాట్ అండ్ ఈ మూవీ కూడా క్లైమాక్స్ అయితే సడన్గా లేచేసరికి నా హార్ట్ పగిలిపోయి చేయ కొట్టేసరికి చేయి నొప్పేసింది నాకైతే. అసలు ఆ సస్పెన్స్లో అయితే కొంచెం ఆపి మీరు అందాల లాక్సిస్ టైప్ కొంచెం లవ్ సినిమాలు తీస్తే కొంచెం యూత్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఓకే, యూత్ కోసం అలాంటి లవ్ స్టోరీస్ చేసాను, బట్ ఈ సినిమా నచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకు ఒక థాట్ మేము వచ్చింది, లైక్ క్రైమ్ సస్పెన్స్ ఉందా, అయితే ఓకే నేను ఈ సినిమా తీస్తున్నాను అన్నట్టుగా అన్ని క్రైమ్ సస్పెన్స్ సినిమా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. అండ్ నరేష్ గారు, మీరు మా డాడీ అయితే మీకు బిగ్ ఫ్యాన్. అప్పుడులో సినిమా స్కూల్ బంకులు అంటే ఐ మీన్ కాలేజీలో బంకులు కొట్టి మరి వెళ్ళేవాళ్ళు. చెప్పగానే నరేష్ గారు బాగా యాక్ట్ చేస్తారు, అప్పుడు హీరో, ఇప్పుడు కూడా మా హీరో అన్నట్టు చెప్తున్నారు మా డాడీ అయితే. అంటే మీరు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఒక సస్పెన్స్ నుండి ఒక ఫన్ మూమెంట్స్ వచ్చింది. నాకైతే లిటరల్ నవ్వు వచ్చింది మూమెంట్స్కి అయితే. థ్యాంక్ యూ. అంటే మీకు అప్పుడు హీరో ఇప్పుడు ఇలాగ చేసేసరికి ఏమైనా అనిపిస్తుందా? సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఓన్లీ ఇలా రోల్స్ వస్తున్నాయి కదా, లైక్ సెకండ్ ఇన్నింగ్స్లో ఐఎమ్ డూయింగ్ నియర్లీ 4 ఫిలిమ్స్ ఇన్ లీడ్ రోల్స్, విలన్, కామెడీ, ఫాదర్, బ్రదర్. 40 డేస్లో 20 కథలు విన్నాను. సూపర్. ఇప్పుడు మొన్న కంగారు పడింది అంటే 11 షూటింగ్స్ అట్ ఎ టైమ్. ఐఎమ్ ఇన్ మై పీక్ at my 52nd year of my film industry. I'm really thankful, more than being proud of being an actor, I'm thankful to all my directors, all my audience, producers, everybody who had brought me so far. ఏదైనా కూడా అందరూ సపోర్ట్ ఇస్తేనే ఎవరైనా నిలబడతారు, తర్వాత మన టాలెంట్. సో రియలీ ఇలాంటి రోల్స్ చేయడం అనేది ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, నాకు ఐ రియలీ ఐడలైజ్ దెమ్. సో ఎస్వి రంగారావు గారు పర్టికులర్గా నేను సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు ఆయనే దృష్టిలో పెట్టుకున్నా, ఎటువంటి రోల్ అన్నా చేయాలని. అది సక్సెస్ అయ్యాను, నన్ను నమ్మారు, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అంటే మందు ఎంత ఓల్డ్ అయితే ఎంత కిక్ వస్తుందో మీరు కూడా ఏజ్ అయ్యేసరికి అంత కిక్ వస్తుంది సార్ మీ సినిమాలో అయితే. అవును, నేను ఏదైనా 12 years తక్కువ తాగను నేను. అంటే ఓల్డ్ మంక్ బీర్కి ఎంత బ్రాండ్ ఉందో మీకు కూడా అంత బ్రాండ్ ఉంది. Anyway, thank you. No shake. Steady. మ్యాక్సిమం హౌస్కి బాలయ్య, ఓల్డ్ మంక్ మీరే బ్రాండ్ అంబాసిడర్ అయితే బాగుంటుంది. ఓల్డ్ మంక్ ఎందుకు? ఓల్డ్ మంక్ అంటే బీర్ రాయల్ సల్యూట్ పెట్టొచ్చు కదా, ఏదైనా ఓకే. ఓల్డ్ మంక్లు ఇప్పుడు చాలా రోజులు అయిపోయినాయి, పాస్ అయిపోయాం, ఇప్పుడు మెచ్యూర్ అయిపోయాం. రాయల్ సల్యూట్ లాంటిది ఉంటే ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.